భవిష్యత్తులో దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలన్నింటికీ అమరావతి కేంద్రంగా మారుతుందని, నాలెడ్జ్కి చిరునామాగా ఏపీ అవతరిస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోని ఐనవోలు వద్ద దేశంలోని బిజినెస్ స్కూల్స్లో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, జేవియర్ క్యాంపస్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సమర్థ నాయకత్వంతోనే ఏ రంగమైనా పురోగతి సాధిస్తుందని చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం రైతులు చూపించిన చొరవ, త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. రైతుల నుంచి సమీకరించిన భూములు అభివృద్ధి చేసి వారికే ఇవ్వడంతోనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అడుగు పెడుతోంది. జంషెడ్పూర్కు చెందిన జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జేవియర్ బిజినెస్ స్కూల్కు భూమి పూజ చేశారు. ఈ సంస్థకు 50 ఎకరాల భూమిని సిఆర్డీఏ కేటాయించింది. 235 కోట్ల రూపాయలతో బిజినెస్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన లయోలా విద్యా సంస్థలకు అనుబంధంగా ఎక్స్ఎల్ఆర్ఐను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5,000 మంది విద్యార్థులకు ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. ఈరోజు మీరు చూస్తే దీని యొక్క ప్రత్యేకతను ఒకసారి చూసి మన క్యాంపస్ చూస్తే 235 కోట్లు ఖర్చు పెడతారు. 50 ఎకరాల భూమి ఇచ్చాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎకనమిక్ లెర్నింగ్ సెంటర్ వస్తుంది. విశ్వస్థాయి వరల్డ్ బెస్ట్ లైబ్రరీ వస్తుంది. అత్యుత్తమ ఐటీ అండ్ స్పోర్ట్స్ వస్తుంది. అమరావతి క్యాంపస్ కోర్సులు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంకొక పక్క జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ పెడుతున్నారు. ఒక సంవత్సరం 4-year ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఎఫ్పిఎం, ఇతర పార్ట్ టైం ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మొదటి దశలో అయితే ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఇందులో 1000 మంది ఫుల్ టైం స్టూడెంట్స్, 500 మంది పార్ట్ టైం స్టూడెంట్స్ ఉంటారు. అల్టిమేట్గా 5,000 మంది ఈ క్యాంపస్లో నేర్చుకుంటూ ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యత పొందిన ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకునే అవకాశం వస్తుంది. ఎవరో ఆరోపిస్తున్నట్లు 500 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే ఇలాంటి విద్యాసంస్థలు ఇక్కడికి వచ్చేవి కావన్నారు సీఎం. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు కోసం 2,911 ఎకరాలు కేంద్రానికి ఇచ్చినప్పటికీ ఇంకా చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. కేంద్రం, తెలంగాణలో మనకు సహకరించలేదని సీఎం విమర్శించారు. రాబోయే రోజుల్లో నాలెడ్జ్కి చిరునామాగా ఏపీ మారుతుందన్నారు సీఎం. ఎందుకు ఇంత ల్యాండ్ అని 500 ఎకరాల్లో కట్టొచ్చు. కట్టుంటే కొన్ని బిల్డింగులు వచ్చేటివి. ఇలాంటి ఎక్స్ఎల్ఆర్ఐ వచ్చేది కాదు, విట్ వచ్చేది కాదు, ఎస్ఆర్ఎం వచ్చేది కాదు. ఇక్కడ రైతులకు ఇంత భవిష్యత్తు ఉండేది కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కానీ కేంద్రం ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ మనం పెడితే, యూనివర్సిటీ పెడితే క్యాంపస్లు వచ్చాయి, కోర్సెస్ స్టార్ట్ చేశారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. వీళ్ళకి మనం ఇచ్చింది ల్యాండ్ మాత్రం ఇచ్చాం. ల్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా పనులు చేశారు. కేంద్రానికైతే 2,912 ఎకరాల భూమి ఇచ్చాం ఈ 11 యూనివర్సిటీస్కి. మళ్ళా కాంపౌండ్ వాళ్ళు కూడా మనమే కడతా ఉన్నాం. దానికి కూడా 132 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంకా నత్తనడికన నడిచే పరిస్థితి వస్తూ ఉంది. జేవియర్ బిజినెస్ ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనుంది. ప్రస్తుతానికి విజయవాడ లయోలా కాలేజీలో తరగతులు నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు. అమరావతిలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేలా ముందుకెళ్తున్నామన్నారు సీఎం.